మా ఊర్లో ఎవరు ఏం చేయలే, ఆయన వచ్చి మాకు చేస్తూ ఉంటారు. ఆయన గెలిచింది గెలలేకపోని నాకు అవసరం లేదు, ఆయన బాగుంటే నాకు చాలు. అదే మాకు మా ఊర్లో మాకు మంచి చేస్తూ ఉంటారు అంటే ఆయన 100 ఏళ్ళు బతుకు ఉంటారు. అది నాకు కాదు. నీళ్ళు లేదు మాకు, నీళ్ళు లేక ఏం లేక మేము చేస్తున్నాం. ఇప్పుడు మాకు నీళ్ళు ఉంది, మాకు గుడి ఓపెన్ చేసినారు. నాకు అంటే ఇప్పుడే ఇప్పటికి రుణపడి ఉంటాము. గుడి కావాలని చెప్పి ఎన్నో రోజులు కోరిక గుడి ఇచ్చినారు. ఈ రోజు అన్ని రోజులు కోరిక నుంచి ఈ రోజు కోరిక నెరవేర్చింది. రాజేసిన హ్యాపీ బర్త్డే. మేము సంతోషంగా చేసుకుంటున్నాము. ఇక్కడ ఆయన లేరు, ఆయన లేకుండా మేము అంతా కూడా మేము చేస్తున్నాం. నీళ్ళు ఇబ్బంది తీరింది. గుడి అని ఎంతో బాధపడినాం. గుడి కూడా సంతోషంగా కట్టినారు. ఆయన గురించి ఎంతో రుణపడి ఉంటాం మేము ఎప్పుడు కూడా. రాజేష్ అన్న ఎప్పుడు చూసినా వాళ్ళకి తేడా పోయినా కూడా చల్లగా ఉంటారు. హ్యాపీ బర్త్డే రాజేష్ అన్న. చేసినారు మా ఊర్లో మంచిగా ఏం చేయాలి బాగా చేస్తున్నారు, మంచిగా చేస్తున్నారు. సినన్నా మీరు ఇది ఉండండి చెప్తా. మీరు చేసారు నాకు సార్ ఇట్లా తిరగండి సార్. లాస్ట్ టైం చేసినప్పుడే నేను చేసుకుంటా ఇప్పటికి వెళ్ళాను. ఒక నిమిషం రా ఇక్కడ రాము చాలా దూరంగా ఉండాలి. నేను తెలియదు. అన్నా కొట్టు గంట కొట్టే बा जोर करिए बा हैप्पी
రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అందరూ చెప్పండి గట్టిగా. సెల్ అప్ చేయో మంచి ఫ్రెండ్ ఇచ్చిన ఆయన చూపించిన ఈరోజు మంచి ఫ్రెండ్ ఇచ్చిన సందర్భంగా కనిపిస్తూ ఉన్నారు. పండుగ వేడికని కనిపిస్తూ ఉంది ఇక్కడ. సరే, నా రాజేష్ బర్త్డే అంటే ఒక యువకుడికి ఇంత మీరు రెస్పాండ్ ఇచ్చి సరేనా చేస్తున్నారంటే, ఆ పిల్లోడు వచ్చి ఇక్కడ ఒక దేవస్థానం కట్టి ఇక్కడున్న జనాలు చూసుకోవాలని చెప్పడం, అన్న మా ఊళ్ళు అనడం, ఈ రెస్పాన్స్ చూస్తుంటే ఆయన కూడా ఎందుకు అంత రెస్పాన్స్ ఇస్తాడని చాలా ఖుషి అవుతుంది. అటువంటి మా తమ్ముడికి నేను వచ్చి కేక్ కట్ చేయడం అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. విష్ యూ హ్యాపీ బర్త్డే రాజేష్. ఓకే, హ్యాపీ బర్త్డే రాజేష్. హ్యాపీ బర్త్డే రాజేష్. అందరికీ నమస్కారం. ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న మా క్యూడియస్ రాజేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఆయన ఎల్లవేళలుగా అందరికీ మా యూత్ అందరికీ సపోర్ట్గా ఉంటూ ఆయన నూరేళ్లు చల్లగా వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుడు ప్రసన్న వెంకటేశ్వర స్వామి గారిని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే రాజేష్. అదేవిధంగా చూసినట్లయితే శిఖార్ కాలనీలో వాళ్ళకి ఎప్పుడు గుడి లేదు, వాళ్ళు వచ్చి రాజేష్ ఆయన ఒక మాటకి గుడి కట్టించి ఆయన పుట్టినరోజున ఈరోజు ఓపెన్ చేయడం చాలా గొప్ప కార్యక్రమం. ఇది ఇలాంటి ఒక సేవా కార్యక్రమం ఎన్నో జరపాలని, ఆయన చల్లగా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే రాజేష్. నమస్కారం. ఇక్కడికి వచ్చిన ఈశ్వరన్నకి, సుధాకర్ అన్నకి, నా స్నేహితులు వీళ్ళంతా మాకు ఫ్యామిలీ మాదిరిగా మేము ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు ఎప్పటి నుంచో చేస్తాను. మేమైతే ఎవరికి చెప్పుకోలేదు ఇది చేస్తాను అది చేస్తానమని. ఈరోజు మా నాయకుడు రాజేష్ గారి బర్త్డే కోసం అనేసి ఈ శికారి కాలనీ వాళ్ళకి గుడి కట్టించడం జరిగింది. వీళ్ళని కేవలం ఓట్ల కోసమే వాడుకుంటున్నారు. ఇంతకుముందు నాయకులు ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, ఏదేదో జరిగింది, ఎవరికి ఏం చేయలేదు. కాకపోతే మేము రూలింగ్లో ఉన్నా లేకపోయినా, మా నాయకుడు ఊర్లో ఉన్నా లేకపోయినా, ఎల్లవేళ ప్రజలకి ఏం కావాలన్నా మేము నెరవేర్చి చూపిస్తామని ఈరోజు మీకు ఇది ఒక నిదర్శనం. ఇలాంటివి ఇంకా ఎన్నో జరుగుతాయి. మా రాజేష్ గారి నాయకత్వం ఎప్పుడూ వర్ధిల్లాలని, ఈ ప్రజల ఆశీస్సులు అందరూ కావాలని, ప్రతి ఒక్కరూ మాకు సపోర్ట్ చేయాలని, మీకు అవసరమైనప్పుడు మేము ఎప్పుడు మీతోనే ఉంటాం, ప్రజలతోనే ఉంటామని ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. మీడియా మిత్రులకు, పెద్దలకు, నా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. హ్యాపీ బర్త్డే రాజేష్ అన్న. మీరు ఇలాంటి బర్త్డేలు ఇంకెన్నో జరుపుకోవాలని, ఆ మారమ్మ తల్లి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఇట్లా మీ తమ్ముడు సన్నీ. థ్యాంక్ యూ. మాకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఆయనకి ఎంత బిజీ షెడ్యూల్ ఆయన కార్యక్రమం టైం చేసుకొని రావడానికి